బంగ్లాదేశ్ లోని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ మైనార్టీలకు, ముఖ్యంగా హిందువులకు రక్షణ లేదు. హిందువులపై దాడులు, అఘాయిత్యాలు, ఆకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో ఘోరం వెలుగు చూసింది. ఓ హిందూ మహిళను ముగ్గురు దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన బరిసాల్ జిల్లాలో చందాపూర్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన ఆమె రాత్రి 9 గంటల సమయంలో ఒక చోటు భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు నిందితులు బలవంతంగా ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం రోడ్డు పక్కనే స్పృహ కోల్పోయి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తనను రకీబ్, సుహైల్, రసేల్ అనే ముగ్గురు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తనను చిత్రహింసలకు గురి చేసి గాయపరిచినట్లు ఆమె తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికులు అక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితులను అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అయితే బాధితురాలు బోల్ సదర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆమెకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలు చందాపూర్ తాలూకా సహేష్టకండ గ్రామానికి చెందిన వివాహితగా గుర్తించారు. వరుస ఘటనలతో స్థానిక హిందువులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే మనకు తెలుసు, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్ లో మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. జనవరిలోనూ ఓ హిందూ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. భూ వివాదంలో వితంతువుపై ఇద్దరు అత్యాచారం చేసి ఆమెను చెట్టుకు కట్టి జుట్టు కత్తిరించి దారుణంగా అవమానించారు. ఇప్పటికే అనేక మంది హిందువులని దారుణంగా హత్య చేసిన ఘటన, సజీవ దహనం చేసిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. మైనార్టీల భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత్ అనేక సందర్భాలలో సూచించింది. అయినా కానీ దాడులు మాత్రం ఆగడం లేదు.